ఫ్రెండ్స్ మనకి డాక్స్ మైనింగ్ క్లైమింగ్ వచ్చేసి మనకి 23వ తారీఖు ఎక్స్టెన్షన్ చేశారు. 23 ఆగస్టుకి 23 ఆగస్టుకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా మీరు గమనించాలి. మనం 20వ తారీఖుకి డిపాజిట్ అవుతుంది అనుకున్నాం కదా, వాలెట్లో కానీ లేదంటే ఎక్స్చేంజ్లో కానీ. సో దాన్ని ఏంటంటే వాళ్ళు 23వ తారీఖు ఎక్స్టెన్షన్ చేశారు. 23వ తారీఖున వాలెట్లోకి ప్లస్ ఎక్స్చేంజ్లోకి రెండింటిలోకి డిపాజిట్ అయితే అవ్వటం జరుగుతుంది. సో 23వ తారీఖున డిపాజిట్ అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి వీటిని ఎలా అమ్ముకోవాలి, వాలెట్ నుంచి ఎలా మూవ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్చేంజ్ నుంచి వాటిని మనం ఎలా అమ్ముకోవాలి, వాటిని క్యాష్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇన్డెప్త్ గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా. మనకి డాక్స్ మైనింగ్ అనేది మనకి జూలై నెలలో స్టార్ట్ అయింది, ఆగస్ట్ నెలలో లిస్టింగ్ కూడా అవుతుంది. ఓకేనా. జూలై నెలలో స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ లోని, ఆగస్ట్ 14th కి ఇది మైనింగ్ కూడా స్టాప్ అయిపోయింది. ఓకేనా. అంటే ఇంచుమించుగా ఒక 40-45 డేస్ మాత్రం ఇది మైనింగ్ అయితే జరిగింది. సో వీటిని ఏంటంటే షార్ట్ టైం మైనింగ్స్ అంటారు. ఇది మొట్టమొదటి మైనింగ్ అనమాట. మనకి షార్ట్ టైం మైనింగ్స్ లో వచ్చింది డాక్స్ అనేది మొట్టమొదటి మైనింగ్, షార్ట్ టైం మైనింగ్స్. సో వీటి వల్ల మనకి మంచి ఉపయోగం ఉంది. చూసారా, మనకి తక్కువ కాలంలో ఎక్కువ బెనిఫిట్ తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఓకేనా. ఈ ఫ్రీ మైనింగ్స్ అనేది, షార్ట్ టైం మైనింగ్స్ అనేది మనకి ఇది టెలిగ్రామ్ వచ్చిన తర్వాత సాధ్యపడింది. టెలిగ్రామ్ లో ఎప్పుడైతే మైనింగ్ స్టార్ట్ అయినాయో అప్పుడు ఈ డాక్స్ మైనింగ్ అనేది టెలిగ్రామ్ వాళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది టెలిగ్రామ్ యొక్క ఓన్ ప్రాజెక్ట్. సో ఇదొకటి, ఇంకా కొన్ని మైనింగ్స్ ఉన్నాయి టెలిగ్రామ్ వాళ్ళే, వాటిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. సేమ్ మనకి డాక్స్ మైనింగ్ ఎలాగుంటాయో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వాటిని కూడా మైనింగ్ చేసుకున్న అందరూ. అవి కూడా త్వరలో మనకి లిస్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు డాక్స్ లిస్ట్ అయింది కదా, లిస్ట్ అవుతుంది కదా, ఈ డాక్స్ పూర్తి అవగానే నెక్స్ట్ అవి లిస్ట్ అవుతాయి వెంటనే. కొంచెం గ్యాప్ తో వాటన్నిటిని కూడా లిస్ట్ చేస్తారు. ఓకేనా. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నేను ఇప్పుడు మీకు వాటిని అయితే పరిచయం చేస్తా. ఫ్రెండ్స్ చూడండి, నేను వీటి గురించి ఆల్రెడీ నేను గతంలో వీడియో కూడా చేశాను. ఇది డాక్స్, ఇవి క్యాట్స్, ఇవి వచ్చేసి డక్స్, ఇవి పిక్స్, ఇవి మెమో క్యాట్స్, ఇవి బైన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన టెలిగ్రామ్ ఓన్ ప్రాజెక్ట్స్. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. మనకి డాక్స్ మైనింగ్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. చెప్పాను కదా ఇంతకు ముందు. వీటికి సంబంధించిన లింక్ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. వీటి గురించి పిన్ టు పిన్ మెసేజ్ అనేది మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మీకు పరిచయం చేస్తా. వాటి లింక్స్ కూడా మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనకి క్యాట్స్ అనేది నెక్స్ట్ వీక్ లో మనకి అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ లో ఇది లిస్టింగ్ అనేది రాబోతుంది. అంటే మనకి సేమ్ మనకి డాక్స్ అయిపోయిన వెంటనే క్యాట్స్ ని రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా అయితే ఉన్నారు. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ జాయిన్ అయిపోయి మీ మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఒక టీమ్ అయితే బిల్డ్ చేసుకోండి. అందరూ మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. చూడండి, మనకి టెలిగ్రామ్ లో రన్ అవుతున్న ప్రతి మైనింగ్ కి బిట్గెట్ మనకి సపోర్ట్ చేస్తుంది, అలాగే బైబిట్ సపోర్ట్ చేస్తుంది, ఓకేఎక్స్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. మంచి ఎక్స్చేంజ్లు అన్ని కూడా మనకి దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. బైనాన్స్ కానీ, బిట్గెట్ కానీ, బైబిట్ కానీ, బింగెక్స్ కానీ, ఇవేంటంటే టైర్ 1 ఎక్స్చేంజ్లు అనమాట ఇవన్నీ. ఈ టైర్ 1 ఎక్స్చేంజ్లు అన్ని కూడా మనకి టెలిగ్రామ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్ లో మీరు కొన్ని టోకెన్స్ హోల్డ్ లో పెట్టుకోగలిగితే, ఒక 50% అమ్ముకొని ఒక 50% కానీ మీరు హోల్డ్ లో పెట్టుకోగలిగితే ఫ్యూచర్ లో అవి మంచి రేట్ అయితే వెళ్తాయి. నాకు ఆ నమ్మకం అయితే ఉంది మంచిగా. సో ఆ రేట్ వెళ్ళినప్పుడు మీరు అమ్ముకుంటే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. సో ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇక్కడ స్కోర్ అని పడుతుంది. చూసారా, ఎవరు స్కోర్ అని పడుతుంది. ఈ స్కోర్ అనేది ప్రతి ప్రాజెక్ట్ కి మీరు టెలిగ్రామ్ ఎప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నారు, మీరు టెలిగ్రామ్ వాడబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది, సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రమే వీళ్ళు మనకి పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అట్లాగే మనకి గోట్స్ అని ఉంటుంది. చూడండి, ఇది గోట్స్, ఇది కొత్తగా వచ్చింది మనకి మైనింగ్. సో ఇది త్వరలో కూడా మనకి ఒక 1 by 1 లిస్ట్ అవుతా ఉండిద్ది. ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు. సేమ్ మనకి డాక్స్ ఎలాగుందో, క్యాట్స్ ఎలాగుందో, గోట్స్ కూడా అలాగే ఉంటుంది. టెలిగ్రామ్ యూజర్ బట్టి దీంట్లో కూడా పాయింట్స్ వస్తాయి. దీంట్లో కూడా మీరు చిన్న టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్స్ మీరు కంప్లీట్ చేయండి. ఎగ్జాంపుల్ కి నేను మీకు ఒక 2-3 మైనింగ్స్ ఓపెన్ చేసి టాస్క్స్ ని ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, గోడ్స్ కు సంబంధించిన మైనింగ్ అయితే ఓపెన్ చేశాను. ప్రతి మైనింగ్ లోని ఆప్షన్ ఉంటుంది, మీకు ఎక్కడో అక్కడ కనబడతా ఉంటుంది, కనెక్ట్ యువర్ వాలెట్ అని. మీ వాలెట్ ని కనెక్ట్ చేసుకోండి. ఓకేనా. దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుద్ది.
ఓపెన్ ఇన్ టెలిగ్రామ్ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ వాలెట్ అనేది మనకి కనెక్ట్ అవుతుంది. సో అట్లా క్లిక్ చేయగానే మనకి ఎట్లా కనబడుతుంది, కనెక్ట్ వాలెట్ అని. కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. అయిపోయింది అక్కడ. ఓకేనా, నా వాలెట్ కనెక్షన్ అయిపోయింది. సో అట్లా మీరు కూడా వాలెట్ ని కనెక్ట్ చేసుకోండి. ఓకేనా, మనం ఏ మైనింగ్స్ ఓపెన్ చేసినా కింద మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ హోమ్, లీడర్ బోర్డు, మిషన్స్. ఇక్కడ మిషన్స్ లేదా టాస్క్స్ అని ఉండిద్ది, లేదంటే ఎర్న్ అని ఉండిద్ది. ఓకేనా, మిషన్స్, టాస్క్స్ లేదా ఎర్న్ అని ఉండిద్ది. అవి 3 బటన్స్ ఒకలాగే ఉంటాయి. అంటే మనం టాస్క్లు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అని ఉంటుంది. ఓకేనా, మనం టాస్క్స్ చేయాలనుకుంటే మిషన్స్ అనే బటన్ ఉంటుంది దీంట్లో గోడ్స్ లో. ఆ మిషన్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చేసినాయి. రియాక్ట్ దిస్ పోస్ట్ అని ఇచ్చాడు కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆ పోస్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇది ఓపెన్ అయింది కాబట్టి రియాక్ట్ అవ్వాలి మనం. అంటే ఈ పోస్ట్ రియాక్ట్ అవ్వాలి మనం. లైక్ చేయటం, లేదంటే లవ్ సింబల్ ఇవ్వటము, లేదంటే 5 సింబల్ ఇవ్వటం, ఏదో ఒక రియాక్ట్ మీ ఇష్టం. ఏదో ఒక దాని మీద రియాక్ట్ చేయండి. నేను థమ్స్ అప్ సింబల్ మీద క్లిక్ చేసిన. సో అట్లా క్లిక్ చేసి బ్యాక్ వస్తే మనకి, సో అలా క్లిక్ చేసి బ్యాక్ వస్తే చూడండి మనకి ఇక్కడ రైట్ మార్క్ పడింది, అంటే గ్రీన్ కలర్ లో పడింది. మనకు వచ్చేసి 500 గోడ్స్ అనేది మన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. ఓకేనా, ఇట్లా మనం ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదైతే రాసి ఉందో వాటిని మీరు చదువుకొని చేయటమే. రియాక్ట్ దిస్ పోస్ట్, రియాక్ట్ దిస్ కామెంట్, ఓకేనా, లేదంటే కామెంట్ ఇవ్వండి, లేదంటే షేర్ చేయండి అని ఉంటుంది. సో వాటిని మీరు చేసుకుంటూ వెళ్తా ఉంటే మీకు మంచి పాయింట్లు అనేది వస్తాయి. ఓఎల్వై కాయిన్ అని ఉంది కదా, ఇది కూడా మనకి సేమ్ మనకి డాక్స్ ఎలా ఉండిద్దో అలాగే ఉండిద్ది మైనింగ్. సో దీంట్లో ఏంటంటే మనకి డాక్స్ మనకు ఓపెన్ చేసినప్పుడు ప్రతిరోజు మనకు పాయింట్స్ క్లెయిమ్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ టీజ్ మనం ఇందులో ఓపెన్ చేయగానే మనకి ప్రతిరోజు మనకి ఇట్లా 200 కాయిన్స్ వస్తాయి. ఓకేనా, ఈ 200 కాయిన్స్ మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ అని ఉంది దీంట్లో, ఈ ఎక్సర్సైజ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రాసి ఉంది హోల్ టు ఎర్న్ అని. అంటే అర్థం ఏంటంటే మన ఈ పిక్చర్ మీద మనం ఇలా మన ఫింగర్ ని ఇలా పట్టుకొని ఉంచితే అది రౌండ్ గా మన క్లాక్ తిరిగినట్టుగా రౌండ్ గా తిరిగి వచ్చి ఆగిపోయింది. అది రౌండ్ గా తిరిగి వచ్చి ఆగిపోయిన దాకా కూడా మనం ఈ హ్యాండ్, ఈ ఫింగర్ అనేది దీని మీద నుంచి తీయకూడదు. మనం తీసేస్తే మనం ఎప్పుడైతే తీసామో అప్పుడు వరకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి అన్ని పాయింట్లు మనం క్లెయిమ్ చేసుకుంటాం. అది పూర్తిగా తిరిగిందా ఉంచామనుకోండి, అప్పుడు టోటల్గా ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇందులో మెడల్స్ ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి మీరు చేసే దాన్ని బట్టి మనకి మెడల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనకి బాట్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఇంకా మనకి 33 డేస్ మాత్రమే ఉంది టైం వచ్చేసి. ఆల్రెడీ మనకి ఇక్కడ డేస్, అవర్స్, మినిట్స్ మొత్తం నడుస్తూ ఉండిద్ది. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఈ మైనింగ్ ని. తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ కనబడుతుంది. ఇక్కడ హ్యామర్ ఒకటి, ఫైర్ ఒకటి, ఓకేనా, హౌస్ ఒకటి కనబడుతుంది. సో వీటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ హ్యామర్ మీద నేను టచ్ చేస్తున్నాను. హ్యామర్ మీద టచ్ చేసాక మనకి 2 ఎగ్స్ కనపడుతున్నాయి కదా, ఏదో ఒక ఎగ్ మీద మీరు ఇట్లా టచ్ చేయాలి. మనం టచ్ చేస్తే అట్లా వస్తుంది. మళ్ళా టచ్ చేస్తున్నాను, అట్లా బాట్స్ వస్తాయి. మనకి ఎన్నో కొన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి నాకు 10 బాట్స్ పాయింట్స్ వచ్చింది. ఓకేనా, కాంగ్రెస్ 10 బాట్స్ అని వచ్చింది. ఓకేనా, అట్లా వచ్చేసిందని మనకి ఇక్కడ 10 ఉంటాయి అనమాట. 10 టైమ్స్ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి. ఆల్రెడీ నేను ఇప్పుడు యూజ్ చేశాను కాబట్టి ఇంకా 8 చూపిస్తున్నాయి. సో దీన్ని కానీ టచ్ చేయండి, మనకు అందులో పాయింట్స్ అనేది వస్తే క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి గొంగళ పురుగు లాంటి తిరుగుతూ ఉంటుంది, వాటిని క్లెయిమ్ చేసుకోండి. కొంచెం చూడండి, నేను నెక్స్ట్ ఇక్కడ ఫైర్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. ఫైర్ సింబల్ మీద క్లిక్ చేస్తారు ఏంటంటే మనకి స్పీడ్ అనమాట, లెవెల్ స్పీడ్స్ వచ్చేసి నాకు. ఓకేనా, సో నేను కరెంట్ వచ్చేసి ఈ లెవెల్లో ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 2.5 లెవెల్లోకి వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం 2.5 లెవెల్లోకి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని లెవెల్ని అప్గ్రేడ్ చేసుకోండి. కింద టాస్క్స్ ఉంటే టాస్క్స్ కంప్లీట్ చేయండి అందరూ. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మనకి మంకీ బోట్ ఉంది, అలాగే మనకు వచ్చేసి మూన్ బెర్జ్ బోట్ ఉంది, ట్రస్ట్ యాప్ బోట్ ఉంది. ఓకేనా, సో వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, జాయిన్ అవ్వండి. సో మంకీస్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మనకి మంకీస్ లో వచ్చేసి ఇక్కడ బనానా గేమ్ అని ఒకటి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే గేమ్ ఉంటుంది, దీన్ని ప్లే చేయండి.
సో మనం ఏంటంటే ఈ బనానాలు ఎట్లా వెళ్తా ఉంటాయి, వీటిని వేలతో మనం ప్రెస్ చేస్తా ఉండాలి ఇట్లాగా. ఓకేనా, చేతి వేలతో ఎట్లా ప్రెస్ చేస్తా ఉండాలి. మధ్య మధ్యలో గ్రీన్ బాంబ్స్ వస్తా ఉన్నాయి, వాటిని తప్పించండి. ఓకేనా, బాంబ్స్ వచ్చినప్పుడు తప్పిస్తే మనకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఎవరినైనా ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి టాస్క్స్ అని ఉన్నాయి, కంప్లీట్ చేయండి. టాస్క్స్ అని ఉంది, టాస్క్ కంప్లీట్ చేయండి. అలాగే రోలెట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రీలో ఒకటి మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్పిన్ ఆప్షన్ ఉంటుంది, రోజుకి ఒకటి. దీని మీద క్లిక్ చేయండి. మన ఇట్లా రోల్ అయిపోయి మనకి కొన్ని పాయింట్స్ అనేది మనకు వస్తాయి. ఇందులో టోన్ కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంది, మాక్సిమం అది రాదులేండి, వాళ్ళు ఎవరు అది. సో 250 మంకీస్ మనం గెలుచుకున్నాం. దీన్ని షేర్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. అలాగే ప్రతిరోజు డైలీ రివార్డ్ ఉంటుంది, ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ డైలీ రివార్డ్ ఉంది కదా, దీన్ని క్లెయిమ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్ ప్రీమియం ఉంటే మీరు దీని స్టోరీని మీరు టెలిగ్రామ్ ప్రీమియం స్టోరీల కింద పెట్టుకుంటే మనకి 6500 పాయింట్స్ అనేది వస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టాస్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయండి ప్రతి ఒక్క దాంట్లో మస్ట్ అండ్ షుడ్ గా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పరిచయం చేసిన అన్ని కూడా మనకి షార్ట్ టైం మైనింగ్స్. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. దీంట్లో వచ్చేసి మనకి పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మన షార్ట్ టైం మైనింగ్స్ తో పాటు మీరు ఇక్కడ మనకి పిన్డ్ మెసేజ్ అని ఉంది కదా, ఈ పిన్డ్ మెసేజ్ మీద మీరు క్లిక్ చేస్తే మనం చేస్తున్న అన్ని ప్రాజెక్టులు వస్తాయి. ఇట్లాగా చూడండి, ఇది ఇట్లా అన్ని ప్రాజెక్టులు వస్తాయి. మీరు జాయిన్ అవ్వని ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకేనా, మనం మంచి మంచి ప్రాజెక్టులు అయితే చేస్తున్నాము, ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి మైనింగ్ ని మీరు చేయండి. ఫ్రీగా మనం మనీ సంపాదించే ఏ ప్రాజెక్ట్ ని కూడా మీరు వదులుకోవద్దు. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. ఓకే, మరో వీడియోతో నేను ముందుకు వస్తాను. కీప్ మైనింగ్. బాయ్ బాయ్.